హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి నేను పైరసీ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. పైరసీ అంటే ఇప్పుడు మనం న్యూ మూవీస్ ఏదైనా లాంచ్ అయితే మనం మొబైల్స్లో వాచ్ చేస్తుంది కదా సార్. ఫ్రెండ్స్, అట్లా దాని గురించి సబ్జెక్ట్ గురించి నేను ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్, మెయిన్ రీజన్ వచ్చేసరికి నేను రీసెంట్గా ఒక మూవీ చూశాను ఫ్రెండ్స్. మూవీ నేను కూడా చెప్పచ్చో చెప్పుకోవో తెలియదు. 4 days బిఫోర్ లాంచ్ అయింది. హీరో వచ్చేసరికి చాలా కష్టపడి పైకి వచ్చిన హీరో ఫ్రెండ్స్ అతను. సో తన గురించి తెలుసు కాబట్టి నేను ఈ వీడియో చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్, మనం పైరసీ లేకపోతే మూవీస్ వాచ్ చేస్తుంటాం వెబ్సైట్లో. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి. వాళ్ళు సెకండ్ ఆప్షన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ చేస్తున్నారు మొబైల్స్, మూవీస్ని. బట్ మనం ఓటీటీ కన్నా ముందలగానే చిన్న చిన్న వెబ్సైట్లలో మనం మూవీ వెళ్ళి వాచ్ చేస్తున్నాం. వాచింగ్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, మరి దారుణం అయిపోయింది. ఒకప్పుడు ఆ వెబ్సైట్లో మూవీ దొంగదారిన రికార్డ్ చేసి దాన్ని వదిలేవాడు. ఆడియన్స్ అపిరెన్స్ కానీ లేకపోతే సౌండ్ డిఫెక్ట్స్ కానీ అన్ని అబ్జర్వర్లో ఉండేవి. మనం అది ఆ క్వాలిటీ కాదులే అని చెప్పి హాల్లోకి వెళ్ళి వీడియో చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏమైందంటే ఫ్రెండ్స్, లిటరల్గా అది 65 crores మూవీ ఫ్రెండ్స్. బడ్జెట్ చాలా లో లో కింద నుంచి వచ్చిన వ్యక్తి ఆయన. ఓకేనా, అతని సినిమా చూడంగానే నాకు లిటరల్గా ఏడుపు వచ్చేసింది ఫ్రెండ్స్. ఎందుకంటే అంత కష్టపడి అంత ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ పైకి వచ్చిన వ్యక్తి ఒక వీడియో 3 hours మూవీ కోసం 65 crores పెట్టాడు. ఒక 1 year కష్టపడ్డాడు. దాంట్లో చాలా దెబ్బలు తగిలినాయి తనకి. ఆడియో లాంచ్లు పెట్టుకున్నాడు, సక్సెస్ మీట్లు పెట్టుకుని పెద్ద పెద్ద డైరెక్టర్లను అందరినీ పిలుచుకొచ్చాడు. అంత పబ్లిసిటీ చేసి రిలీజ్ చేశాడు. సినిమా హిట్ టాక్ వచ్చింది, మంచి టాక్ వచ్చింది సినిమాకి. అయినా కానీ ఫ్రెండ్స్, అది డిట్టో సినిమా హాల్లో నేనే ఎలా చూశానో నా ఫోన్లో కూడా అది అలా వచ్చి కనిపిస్తుంది. అర్థమైందా? అంత క్వాలిటీ అంటే అంత క్వాలిటీతో వచ్చేస్తుంది. ఇది చాలా అన్యాయం జరిగింది. అందుకని చెప్పి నేను వీడియో తెద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. ఆ మూవీ ఒకవేళ సైట్లో ఉన్నా కానీ మీరు ఎవరు వాచ్ చేయమాకండి. ఎందుకంటే అది హాల్లోకి వెళ్ళి వాచ్ చేస్తేనే మీకు ఫుల్ అపిరెన్స్ అనేది మీకు అర్థమైద్ది. ఆ సినిమాలో ఉన్న ఫీల్ ఏంటి, ఆ మనిషి చేస్తున్న యాక్టింగ్ ఏంటని చెప్పి మీకు హాల్లోకి వెళ్తేనే మీకు అది పర్ఫార్మెన్స్ని మీరు యూజ్ చేయగలరు. అంతేగాని మీరు ఇలా మొబైల్లో చూడడం వల్ల మీకైతే అంత రాదనుకున్నాను. బట్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది. అది చెప్పాలనుకున్నాను. ఓటీటీ క్వాలిటీ వదిలేశాడు ఆన్లైన్లో. సో నేనేమంటున్నానంటే ఫ్రెండ్స్, ఇది వేరే కంట్రీస్. ఇప్పుడు కెనడా కంట్రీ ఉంది. నాకు తెలిసిన వరకు కెనడా కంట్రీలో అయితే ఇలాగా ఏదైనా అనాథరైజ్డ్ ప్లాట్ఫామ్స్ లోంచి వీడియో కానీ అలా మూవీని డౌన్లోడ్ చేశారంటే ఆ నిర్మాత దగ్గర నుంచి ఒక మెయిల్ వెళ్ళిద్ది అఫీషియల్గా. సో నువ్వు అనాథరైజ్డ్ వెబ్సైట్ నుంచి నా మూవీని వాచ్ చేసావు కాబట్టి ఇంత ఫైన్ పెనాల్టీ అయితే నువ్వు నాకు పే చేయాలని చెప్పి వెళ్ళిద్ది. ఇది అక్కడ కంట్రీలో ఉంది పాలసీ. వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు సోన్సోన్ లింక్స్ ఉంటాయి కదా, మీరు ఏదైతే లింక్ ఓపెన్ చేసి మూవీ వాచ్ చేస్తున్నారో లేకపోతే వెబ్సైట్ ఓపెన్ చేసి వాచ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఆ వెబ్సైట్లో అర్థమైపోయింది. నా సినిమా 10 వెబ్సైట్లో రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ. అంటే ఆ 10 వెబ్సైట్స్ ఏదైతే ఉన్నాయో ఆ 10 వెబ్సైట్లని వాళ్ళు ట్రాక్ చేసి ఈ 10 వెబ్సైట్లో నా మూవీ అవుట్ చూస్తున్నాడు అని చెప్పి వాళ్ళకి అఫీషియల్గా మెయిల్స్ చేసేస్తుంటారు. పెనాల్టీ కెనడా కంట్రీస్ దాంట్లో 10 lakhs 1 lakh నువ్వు కోర్టు చుట్టూతో తిరగాల్సి వచ్చింది. మన కంట్రీలో కూడా అట్లాంటి జరిగితే కానీ సినీ ఇండస్ట్రీ అనేది బాగుపడదని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్, ఫుల్ క్వాలిటీతో మూవీ అనేది నేను 220 rupees పెట్టి పర్చేజ్ చేసిన టికెట్ని వాడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిలీజ్ చేశాడు. నేను చూశాను. నా 200 rupees ఎక్కడ న్యాయం జరిగిందని చెప్పి నేను ఆలోచిస్తూ ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. సినిమా తీసినోడికి ఇంకెంత బాధగా ఉండిద్ది. ఓకేనా, సినిమా తీసినోడికి ఇంకెంత బాధగా ఉండిద్ది అని చెప్పి నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది.
హోప్ మీ అందరికీ నా వీడియో మెసేజ్ అయితే అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, డోంట్ మిస్యూజ్ దిస్ టైప్ ఆఫ్ నాలెడ్జ్. ఎంకరేజ్ చేయమాకండి. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడే మూవీ వాచ్ చేద్దామనుకుంటే బాగుంది అంటే 10 వెబ్సైట్లు చూడండి. బాగుంది అనుకున్న తర్వాత హాల్కి వెళ్ళి చూడండి. అంతేగాని ఇలాగా వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకుని మాత్రం వాచ్ చేయమాకండి. ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్. అండ్ ఒక బడ్జెట్ అంటే మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు సంథింగ్ వాళ్ళు కోల్పోతున్నారు దాన్ని రైట్స్. ఇప్పుడు అందరికి తెలిసిన విషయం ఏంటంటే పైరసీ వల్ల ఏమి లాస్ ఉండిద్ది. మహైతా వాడు ఒక 50 కోట్లు పెట్టి సినిమా తీశాడు అంతే కదా, అది 50 కోట్ల దగ్గర లాస్ అయిపోద్ది అనుకుంటున్నాడు. 50 కోట్లతో వాడు ఏం చేశాడంటే ఒక 100 మందికి ఉద్యోగం ఇచ్చాడు వాడు. ఓకేనా, ఒక 100 మందికో 1000 మందికో వాడు ఉద్యోగం ఇచ్చాడు. సో అట్లాంటి ఇండస్ట్రీని మనం నాశనం చేయకూడదు. వాడు మంచి సినిమా తీస్తే నెల్లు, మంచిగా అనిపించిందంటే నెల్లు. నేను దానికి ఏం జడ్జి చేయట్లా, మంచి సినిమానా బ్యాడ్ సినిమానా కాదు. ఇలాగా థర్డ్ పార్టీ వాటిలో మనం ఎంకరేజ్ చేయకూడదు. అక్కడ మనం వెళ్ళి వీడియో చూడడం వల్ల వాడికి ఇన్కమ్ ఎలా వస్తుంది, అడ్వర్టైజ్మెంట్లు ఎలా వస్తున్నాయి, లేకపోతే వాడు పోర్టబిలిటీ ఏంటి అని చెప్పి వాడు చూపించుకుందని చెప్పి చూస్తున్నాడు. అంతేగాని దీంట్లో లాస్ అయ్యేది నిర్మాతలు మరియు అక్కడ వర్క్ చేసే వర్కర్స్ మాత్రమే లాస్ అవుతారు. హీరో నెక్స్ట్ సినిమా తీయొచ్చు, డైరెక్టర్ నెక్స్ట్ సినిమా తీయొచ్చు. ఒకవేళ నెక్స్ట్ సినిమా కూడా పైరసీ రావచ్చు. పైరసీని నువ్వు చూడొచ్చు. హాల్లోకి వెళ్ళాలి, హాల్లో సినిమా చూడండి, నచ్చితేనే చూడండి, లేకపోతే చూడమాకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నేను మెసేజ్ మీ అందరూ చెప్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ క్వాలిటీ చూసిన తర్వాత ఇప్పుడు నేను ఎంకరేజ్ చేశాను అనుకోండి, నేను చూడడం వల్ల 5 మిలియన్స్ 3 మిలియన్స్ వ్యూస్ వస్తాయి. దాని తర్వాత దాని వచ్చి సోర్స్తో వాడి నెక్స్ట్ మూవీని కూడా అలాగే పైరసీ చేయడానికి చూసి ఆ అమౌంట్తో మీ హీరోస్ మీ ఫ్యాన్స్ ఉన్న హీరోస్ని కూడా వాడు మూవీస్ని అలాగా రిలీజ్ చేయడానికి అవకాశం ఉండిద్ది. మనం ఎంకరేజ్ చేస్తుంటే ఈ మూవీ అయిపోయింది, నెక్స్ట్ కొత్త మూవీ వాట్ ఈస్ ద న్యూ మూవీ అని చెప్పి ఆలోచిస్తాడు ఫ్రెండ్స్. వాడు దాన్ని టార్గెట్ చేస్తాడు. దాన్ని టార్గెట్ చేసిన తర్వాత ఏం చేస్తాడు, దీనివల్ల వచ్చిన ప్రాఫిట్ని దానికి యూజ్ చేస్తుంటాడు. సో అట్లాంటి మిస్టేక్ మాత్రం మీరు చేసి వాడిని ఎంకరేజ్ చేయమాకండి. ఓకేనా, ఈ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్, నేనేం చెప్తున్నాను అంటే ఫ్రెండ్స్, బాగుంటే ఫుల్ వీడియో చూడండి. ఒకవేళ మైక్ ఇబ్బందిగా ఉంది, వాయిస్ ఇబ్బందిగా ఉంది, లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఇబ్బందిగా ఉందంటే ఇది కాదు మ్యాటర్. సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి నా వీడియోని షేర్ చేసుకోండి. ఓకేనా, మెసేజ్ అందరూ రీచ్ అయ్యేలా చేయండి ఫ్రెండ్స్. పైరసీ మీద మీరు కూడా చిన్న మిస్టేక్ చేయమాకండి. చిన్న మిస్టేక్, ఆ 3 అవర్స్ మూవీ చూడపోతే, ఫోన్లో చూడపోతే ఏమైంది అనుకొని ఆపేసేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా, వద్దు, వేరే వాడిని అలా ఎంకరేజ్ చేయమాకండి. దట్ ఈస్ నాట్ రైట్ కంటెంట్ అని నా ఉద్దేశం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. సపోర్ట్ మీ, encouraging me. Thank you.